సూర్యం, మీలాంటి దేశభక్తి గల వారితో పరిచయం ఏర్పరచుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చరణ్, మీ నాన్నగారిని చంపిన వాళ్ళని పట్టుకొని ఉరిశిక్ష పడేలా చేయాలని ఏసీపీ విజయ్ నా దగ్గరికి వచ్చాడు. నిజమా సూర్య? అవును చరణ్, శివరామ్ గారు చనిపోయిన తర్వాత వెళ్ళిన ఏకైక వ్యక్తి నరసింహ. అతనిని కూడా ఆ దుర్మార్గులు చంపేసి న్యాయం లేకుండా చేశారు. సూర్యం, నాకు ఒక ఆశయం ఉంది. నాన్నగారి పేరు మీద ఒక అనాథ శరణాలయం కట్టించాలనే కోరిక ఉంది. మీరేమంటారు? చరణ్, మీ నిర్ణయం మంచిది, కానీ మరో విషయం, నరసింహ గారిని చంపిన రణధీర్ గారి కోసం ఏసీపీ విజయ్ వేటాడుతున్నాడు. ఏమిటి సూర్య, నరసింహ గారు చెప్పింది? ఆనంద్ కిషోర్ తమ్ముడు రణధీర్ గారా? వాడి కోసం నేను వెతుకుతున్నా. వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ నా చేతిలో చచ్చిపోతాడు. చరణ్, రోజు రోజుకి ఆ భగవాన్, రణధీర్, నందకిషోర్ ఆటలు ఎక్కువైపోతున్నాయి. ఎలాగైనా వాళ్ళ ఆటలు కట్టించి పేదవాళ్ళని రక్షించాలి. సూర్య, నేను చీకట్లో